ma'am. Hello, Harshita. I'm sorry. Please forgive me. Thank you. I love you. Hi, ma'am. Hi, Prashant. I'm sorry. Please forgive me. Thank you. I love you. Yes, my dear, Yeah. beautiful, lovely souls. చెప్పండి మీరు ఇవాళ ఏం తీసుకొస్తున్నారు మన ఏం చేయడానికి మనం ఇక్కడ కూర్చున్నాం ఫస్ట్ నాకు చెప్పేస్తే ఎస్ మ్యామ్. ఎస్, మనం రీసెంట్ గా చాలా సక్సెస్ఫుల్ గా 21 days క్లాసెస్ కంటిన్యూ అంటే లైక్ ఫినిష్ చేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా. సో ఇంకా ఈసారి ప్రీవియస్ బ్యాచ్ అయితే రిజల్ట్స్ వినడానికి కూడా టైం కూడా సరిపోనంతగా అయిపోయింది. అంత రిజల్ట్స్ వచ్చాయి చాలా అద్భుతంగా. చక్రా చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ అయినా కూడా, మనీ అండ్ కెరియర్ కూడా. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది. అండ్ యూట్యూబ్ లో చాలా కమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫ్రీ సెషన్స్ పెడతారు కదా మీరు ఎవ్రీ మంత్, అది ఎప్పుడు ఉంటుందని ఆన్ గోయింగ్ అడుగుతూ ఉన్నారు. సో అదే దాని గురించి మనం నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నాము ఏంటి, దానిపైన కొంచెం డీటెయిల్స్ కావాలి మ్యామ్. ఎస్ ప్రశాంత్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చక్కటి బ్యూటిఫుల్ మీటింగ్ మనం అరేంజ్ చేసి యూట్యూబ్లో అందరికీ చెప్పడానికి నెక్స్ట్ కమింగ్ సెషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు పార్టిసిపెంట్స్ ఎవరైతే వచ్చి సక్సెస్ఫుల్గా 21 days నేను ఎప్పుడు పెట్టినా బ్యూటిఫుల్గా సక్సెస్ఫుల్గా వచ్చి లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రెస్పాన్సిబిలిటీని మనం అంటే మనం ఎవరో తెలుసుకోవడానికి అండ్ మనం ఏదైనా సాధించగలం అని నేర్చుకోవడానికి ఎంత బాగా వస్తున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఎంతో బ్యూటిఫుల్ రిజల్ట్స్ సంపాదించిన అందరికీ కూడా రియల్గా నా థ్యాంక్స్. ముఖ్యంగా మన నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ 21 days బ్యాచ్ 3rd of May నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్గా 20th and 21st రేపు సాటర్డే సండే ఫ్రీ సెషన్స్ అమేజింగ్ 2 hours, more than 2 hours, 3 hours ఉంటుంది. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు మిస్ అవ్వద్దు. అది ఇట్స్ కంప్లీట్లీ మనం ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఈ సోలార్ ఎక్లిప్స్ వచ్చిన దగ్గర నుంచి భూమి ఎక్కడికి వెళ్ళింది, ప్రతి మనిషి తన గురించి తను తెలుసుకోవాలి. అండ్ ఈ మనీ, రిలేషన్షిప్స్, హెల్త్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గానే అప్గ్రేడ్ అయిపోతాయి. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది హౌ టు వైబ్రేట్ విత్ ద మదర్ ఎర్త్తో సేమ్గా వైబ్రేట్ అవటం కనుక నేర్చుకోగాని అందరూ కూడా అమేజింగ్గా హెల్దీ హ్యాపీ లైఫ్స్ ఈజీగా వచ్చేస్తాయి వితౌట్ ఈవెన్ టేకింగ్ ఎనీ అదర్ ఎఫర్ట్. అంత బ్యూటిఫుల్ టైం ఇది. మన గురించి మనం తెలుసుకోవాల్సిన టైం ఇది. సో అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్గా 20th 21st సాటర్డే సండే బ్యూటిఫుల్ టైమింగ్స్ 2:30 to 4:30 to అరౌండ్ 5:30 అలా ఉంటుంది. సో ఐ నో మీరు లైవ్ కూడా ఇస్తున్నారు, యూట్యూబ్ లైవ్ ఇస్తున్నారు. కానీ నేను అందరినీ రిక్వెస్ట్ అయితే ఏం చేస్తున్నానంటే ప్లీజ్ మేక్ షూర్ ఆ 2 hours మీరు అటు ఇటు కదలకుండా ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి అనేదైతే నా రిక్వెస్ట్. ప్రశాంత్ బ్యూటిఫుల్గా ఇవ్వబోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ బీయింగ్ అ కోఆపరేటివ్ కాంపోనెంట్ టు మదర్ ఎర్త్ అండ్ యూనివర్స్. అందరూ రావాలి. మన చదువు రాని వాళ్ళకి కూడా ఇది తెలియాలి. అందరూ చక్కగా ప్యూర్ తెలుగులోనే చెప్తాను, చక్కగా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే ఎస్. మ్యామ్, ఈ వర్క్ షాప్ కి అంటే ఈసారి చాలా అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అసలు హోపనపోన అంటే కూడా కొంతమంది తెలియదు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం రిజల్ట్ చూసి వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా అసలు హోపనపోన అంటే ఏంటి, అసలు హోపనపోన ఎందుకు చేయాలి అనే అంశాలపైన కూడా మీరు రేపు జరగబోయే వర్క్ షాప్ లో మీరు వివరిస్తారా? అండ్ చాలా మంది కూడా మనీకి సంబంధించి బ్లాగ్స్, ఎంత పని చేసినా కూడా, ఎన్ని బిజినెస్ చేసినా, ఎంత హై పొజిషన్ లో ఉద్యోగంలో ఉన్నా కూడా, ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ కానీ, లేకపోతే ఆ, చాలా చాలా సినీ యాక్టర్స్ కానీ, వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, ఎంత పని చేసిన వాళ్ళు డబ్బులు లాస్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈ హోపనపోన అనేది ఉపయోగపడుతుందా? వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ విషయం పరంగా కానీ, అన్నిటికీ ఈ హోపనపోన అనేది ఉపయోగపడుతుందా? అవి మీరు టీచ్ చేస్తారా? హోపునుపునో అంటేనే ప్రశాంత్ మన కర్మ క్లీన్ చేసుకోవడం. అంటే
మన ఫీల్డ్ ఏదైతే అయితే దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్, బయట ప్రపంచంలో ఏం లేదు. నాదైతే నేను ఎప్పుడు ఇదే దీంతోనే స్టార్ట్ చేస్తాను, యూట్యూబ్లో కూడా. బయట ప్రపంచంలో ఏం లేదు, బయట ప్రపంచం లేదు, ఏం లేదు. ఈ ఇన్విజిబుల్ ఫీల్డ్లో ఏముందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది, అదే మన ఫిజికల్ బ్రెయిన్ మీద పడి దాన్నే చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్, ఈ రియాలిటీ ఇంపార్టెంట్ కాదు. అది తెలియాలి, మనకి తెలియాలి ముందు. చూసేది ఈ ఫీల్డ్లోంచి నీ వల్ల, నీ థాట్స్ వల్ల, నీ ఎమోషన్స్ వల్ల. అలాగే హోప్ అనుపను అంటే ఏది ఉంది ఈ ఫీల్డ్లో, ఏదైతే మన ఫీలింగ్స్ థాట్స్ వల్లే, మన ఓన్ క్రియేషన్ వల్లే మనం ఇదే మళ్ళీ చూస్తున్నాం. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజ్తో సంబంధం లేదు, నీ నీ స్టేటస్తో సంబంధం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు క్లీన్. ఇది మన సోలార్ ప్లెక్సస్ చక్ర, థర్డ్ ఈగో చక్ర, దాని ఇవాల్వ్ అయిపోతున్నాం మనం, దాని పైనుంచి వచ్చేస్తున్నాం. ఎలా ఉంటుందంటే మన ఇవల్యూషన్ ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ 2012 నుంచి ఎర్త్ మారుతుంది, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఫాస్ట్గా అవుతుంది? ఈ సోలార్ ఎక్లిప్స్ వచ్చిన దగ్గర నుంచి, సూర్యగ్రహణం వచ్చిన దగ్గర నుంచి, ఏప్రిల్ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ టైంలో కనుక మన ఇవల్యూషన్ ఎలా ఉంటుందంటే, మనం ఎలా మారుతున్నామంటే, సెకండ్ చక్ర ఉంది కదా, సెక్రల్ చక్ర, దట్ ఈస్ యానిమల్ కింగ్డమ్. యానిమల్స్ దగ్గర నుంచి మనిషి ఇంటలెక్ట్గా ఈరోజు ఎంతో వచ్చారు. ఈరోజు ఫోన్స్, ఎవ్రీథింగ్ మనం చెయ్యంది లేదు కదా. ఎంత డిఫరెన్స్ ఉందో యానిమల్ కాన్షియస్నెస్కి, హ్యూమన్ కాన్షియస్నెస్కి, అంటే థర్డ్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర కాన్షియస్నెస్కి ఎంత డిఫరెన్స్ ఉందో, ఇప్పుడు హార్ట్ చక్రకి, సోలార్ ప్లెక్సస్కి అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే యానిమల్ కాన్షియస్నెస్కి, మనిషి కాన్షియస్నెస్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంటలెక్చువల్ ద బ్రెయిన్లో ఇప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ క్వాంటిటీ డబుల్ ద క్వాంటిటీ అయిపోతుంది, డబుల్. ఇట్స్ లైక్ హార్ట్ చక్రాకి వెళ్ళబోతుంది. ఈ టైంలో హోపునుపును అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద హార్ట్, ఇట్ ఈస్ నాట్ అన్కాన్షియస్. దెర్ ఇస్ నో అన్కాన్షియస్ కాన్షియస్ హార్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ద వన్ అమేజింగ్ హార్ట్ కనెక్ట్ అవడమే హోపునుపును అంటేనే. ఫస్ట్ థింగ్ మన క్లీనింగ్కి ఇది అవ్వడం, ఇది హ్యుమానిటీ ఇవాల్వ్ అయిపోతుంది. మనం అదివరకట్లాగా ఈ సోలార్ ప్లెక్సస్ కాదు, ఈ మడ్డీ సోలార్ ప్లెక్సస్ అయిపోయింది, దాంతో పని లేదు. ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. పాత ఎమోషన్స్ అన్ని పైకి వస్తాయి, ఒకే ఒక ఎమోషన్స్తో ఇవాల్వ్ అవుతున్నాం, దట్ ఈస్ ఓన్లీ లవ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. 4 స్టేట్మెంట్సే ఓపెన్ పోను అంటే. ఈ 4 స్టేట్మెంట్సే నీ లైఫ్ని మారుస్తాయి. లవ్ యూ, లవ్ 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 అనేదే వైబ్రేషన్. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే, ఇది అర్థం చేసుకోవాల్సిందే. ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాం, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాం, ఇవాల్వ్ అవుతుంది హ్యూమన్ రేస్. దెర్ ఇస్ నో అదర్ ఎమోషన్స్, ఓన్లీ లవ్. లవ్ బీయింగ్ అగైన్ అర్థం చేసుకోండి, యానిమల్ నుంచి హ్యూమన్ ఇంటలెక్ట్ కాన్షియస్నెస్కి ఎలా వచ్చాము, ఎంత వాస్ట్ డిఫరెన్స్ ఉందో అంతే డిఫరెన్స్ ఉంటుంది హార్ట్ చక్రకి వెళ్తే మనుషులు. దెర్ ఇస్ నో అదర్ ఎమోషన్, దెర్ ఇస్ నో సెపరేషన్, ఇట్స్ అ లవ్, వన్నెస్ అనే కాన్షియస్నెస్, గ్రీన్ రే. మనం అందరం వెళ్ళాలి అంటే హోపన్పోనో ఇస్ మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరికి ఎందుకు అవసరం, వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ మూమెంట్. ఎవరైతే ఓల్డ్ ఎమోషన్స్తో ఉంటారో, ఇంకా ఈగో, భయం, ల్యాక్, డబ్బు లేవు, బ్లాక్స్, ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ మొత్తం లీనియేజ్, అంటే ఈ లీనియేజ్లో, అంటే ఈ ఫిజికల్ బాడీలో ఉన్న మన రియల్ పేరెంట్స్, అమ్మ వైపు, నాన్న వైపు ఉన్న లీనియేజ్ నుంచి మొత్తం తెచ్చుకుంటాం. ఇక్కడే ఉన్నాయి కర్మాలు మొత్తం, ఈ అన్ని చక్రాస్లో ఉన్నాయి. వీటన్నిటిని టక్ 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 క్లీన్ చేసేసుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ, లెట్ గో లెట్ గో లెట్ గో. ఎవ్రీ ఫీలింగ్ను నువ్వు క్యాచ్ చేయగలగాలి. వెరీ ఇంపార్టెంట్, అందరికీ అర్థం కావాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వెరీ 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 ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి. అండ్ మనీ బ్లాక్స్ అలాంటివి, అసలు అలాంటివన్నీ కూడా వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్ టు ది ఇవల్యూషన్. ఒక్కసారి మనం ఇవాల్వ్ అవ్వగానే ఎవ్రీథింగ్ కమ్స్ అట్రాక్టింగ్ టు అస్ లైక్
అమేజింగ్. ఎప్పుడు చూడనంత మనీ, ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్, ఎప్పుడు చూడనంత హెల్త్ చూస్తుంది హ్యుమానిటీ. వీఆర్ లైక్ అ లైట్ బీయింగ్స్ అయిపోతున్నాం, లైట్ అవుతున్నాం. దెర్ ఇస్ నో బ్యాగేజ్, దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో డేటా. డేటానే మనకు అక్కర్లేదు, ఇంకా అసలు డేటాతో పని లేదు. బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ద హార్ట్. డేటా అంటే ఏంటి? ఓ నాకు ఈ డబ్బులు ఉన్నాయి, నాకు ఈ డబ్బులు లేవు, లేకపోతే వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు. దట్ ఈస్ ద డేటా, మన మన మెమరీ. దాంతో సంబంధం లేదు ఇంకా. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు దట్ హార్ట్ చక్ర. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఈ ఈ మెథడాలజీ, అంటే ఈ హీలింగ్ మొడాలిటీ. జస్ట్ సింపుల్, ఐమ్ సారీ, ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ అనుకోవడమే కాకుండా నీ ఫీలింగ్స్, ఈ మూమెంట్లో నేను ఏం ఫీల్ అవుతున్నాను తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ లవ్, మనీ ఏంటి, హెల్త్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇలా అయిపోతాయి, ఇలా అయిపోతాయి. సో వెరీ ఇంపార్టెంట్. ఎస్ అండ్ మ్యామ్, మ్యామ్ మనము ఇంకొకటి, అప్రాక్సిమేట్లీ 40 to 45 days కి ఖచ్చితంగా ఫ్రీ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. చెప్పిన నాలెడ్జ్ చెప్పకోకుండా ఎంత నాలెడ్జ్ ని ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ క్లాసెస్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? క్లాసెస్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్, ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్, ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయడానికి, ఆర్ లేకపోతే 21 days క్లాసెస్? ఫ్రీ క్లాసెస్. ఎస్ హర్షిత, వెరీ వెరీ గుడ్. ఫ్రీ క్లాసెస్ నేను ఎప్పుడు చెప్పినా సరే, ఇప్పుడు సపోజ్ 21 days అంటే ఎస్ అఫ్ కోర్స్ నా టైమ్ అండ్ స్పేస్ అండ్ వాల్యూకి ఐ టేక్ వెరీ యూనో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయని వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. అసలు నాలెడ్జ్, యా దిస్ ఇస్ లాజికల్ మైండ్తో ఆలోచించి, యా ఇలాంటివన్నీ పనిచేయో, ఇవి కాదు మంది, చూసేది కరెక్ట్, టాంజిబులే కరెక్ట్, నా రియాలిటీయే కరెక్ట్ అనుకున్న వాళ్ళకి అలాంటి ఈగో రాదు, అసలు క్లాస్కే రాదు. డబ్బులు కట్టి మరి రావడం అంటే, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకొని మరి రావడం అంటే జరగదు. కానీ ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే ఇది. అట్లీస్ట్ ఏం చెప్తున్నారు అని వింటే కానీ మీలో చేంజ్ రాదు. ఎంతమందికి ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగితే అంత నేను ఐ ఫీల్ సో హ్యాపీ, లైక్ బీయింగ్ అ కోఆపరేటివ్ కాంపోనెంట్ ఎర్త్తో కలిసి. చాలా చాలా యూనివర్స్లో ఇది బాధ్యత. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వీఆర్ ఆల్ వన్ కాన్షియస్నెస్. కనుక ఇక్కడ హార్ట్లో ఇగ్నైట్ అవుతాయి ఆ లైట్, మిలియన్స్ ఆఫ్ లైట్స్ ని మనం వెలిగించాల్సిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ క్లాసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ దాన్ 21 days క్లాసెస్. నేను అంత బాగా ఇష్టపడతాను టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్. ఎస్ మ్యామ్, చెప్తారు కదా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆల్రెడీ మన రాతల్ని రాసుకొని వస్తామని చెప్పి. అసలు ఈ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా? అలా ఆల్రెడీ దేవుడే రాసిస్తారు మన జీవితాన్ని అని అంటారు కదా. ఈ మేనిఫెస్టేషన్ నిజంగానే వర్క్ అవుతుందా? దీన్ని నమ్మొచ్చా? ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే హర్షిత, మనం తీసుకొస్తాం. ఇప్పుడు జాతకాలు చూపించినా ఏం చేసినా మన బ్యాగేజ్ని మనం తెస్తూ ఉంటాం. సోల్ తీసుకొస్తుంది ఇన్ఫర్మేషన్. తీసుకొచ్చినప్పుడు సోల్ ఇలా అమ్మ పొట్టలోకి, ఫిజికల్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అసలు ఉద్దేశమే, ప్రతిసారి సోల్ భూమి మీదకి రావాలి అంటే 5 elements తో తన కనెక్షన్, ఫిజికల్ బాడీ తయారవ్వాలంటే ద పర్పసే మనం తెచ్చుకున్న మన జాతకాన్ని, అంటే మన జాతకం ఇన్ ద సెన్స్ మన బ్యాగేజ్ని, మన ఫీలింగ్స్ని, వాటిని క్లీన్ చేసుకోవడానికి. సో అది మనకి ఎవరు చెప్పలేదు, తెలుసు, కానీ చూసేదే కరెక్ట్. మనకి ఇప్పటి వరకు కూడా ఈ ఫీలింగ్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, వీటి గురించి ఎవరు చెప్పలేదు. మనం ఉన్నదే చూడడం కాదు. ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా బ్యూటిఫుల్ గా స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ వైజ్. సో ఈ హార్ట్ చక్రకి వెళ్ళిపోతూ ఉండగానే ప్లానెట్ ఎర్త్ హార్ట్ చక్రకి వెళ్తుంది. సన్ కూడా సోలార్ ప్లెక్సస్ తర్వాత హార్ట్ చక్రాలోనే ఉన్నాడు. సో ద వార్మ్త్ అండ్ బ్యూటిఫుల్. ఈ టైంలో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే మనకు ప్యారలల్ రియాలిటీస్ ఉంటాయి. ఈ రియాలిటీలో నేను ఇది కాన్షియస్ గా ఏది వాచ్ చేస్తున్నాను నాకు అది కనిపిస్తుంది. యూ కెన్ జంప్ ఇన్ టు దట్ డిజైర్డ్ రియాలిటీ. అదే వెరీ ఇంపార్టెంట్. మనిషి ఒకటే అంటే నేను ఈ కర్మలో వచ్చాను, దీన్ని మార్చుకోవద్దు, మేనిఫెస్టేషన్స్ కాదు, ఇలా గనక అనుకుంటే అది మాట్లాడేది ఈగో, వాళ్ళ ఈగో, సోలార్ ప్లెక్సస్. దాంతో ఇంకా మనకు పని లేదు.
దాంతో పని లేదు. అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ ఈగో, వాళ్ళ డేటా ఈజ్ స్పీకింగ్ త్రూ దెమ్, వాళ్ళ మాటల్లోంచి. అది కనుక క్లీన్ చేసుకుంటే వాట్ ఈస్ దేర్ ఇన్ మీ, నేను ఇలా మాట్లాడుతున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, సబ్ కాన్షియస్ మైండ్ కనుక చెప్తే దాన్ని కూడా తీసేస్తుంది. 2 రోజు వాళ్ళకి అర్థమవుతుంది, హే మేనిఫెస్టేషన్స్ ఆర్ వర్కింగ్ అని. అది మన రెస్పాన్సిబిలిటీ. చూసిందే చూసి సఫర్ అవుతే భూమి వెళ్ళిపోతుంది. ఇంకా దేర్ ఇస్ నో డేటా రిక్వైర్డ్. భూమికి ఈ కర్మలతోటి అనుభవించేది అయిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సో దానికి వెళ్ళాలన్నప్పుడు మనం ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఓపెన్ అయిన టీచర్స్ అందరూ, అన్ని గురువులు చెప్పాలి, ఆన్ గోయింగ్ అందరికీ చెప్పాలి, మీరు రండి అందరం కలిసి వెళ్దాం ఒకేసారి. ఎంత ఫాస్ట్గా అందరూ లైట్ వెలిగిస్తే, మనం మారితే మన ఇల్లు మారుతుంది, ఇల్లు మారితే సొసైటీ మారితే మొత్తం కలెక్టివ్లీ వీఆర్ రేజింగ్ అవర్ కాన్షియస్నెస్. ఇట్స్ నాట్ వన్. నేను ఇంట్లో మారితే ఇల్లు మొత్తం మారుతుంది, బికాస్ యు ఆర్ ఇన్ ద వైబ్రేషన్. వెన్ యూ రేడియేట్ విత్ ద హార్ట్, నీ రేడియేట్ అయినది 10 మందిని లైట్ వెలిగిస్తుంది. సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే మేనిఫెస్టేషన్స్ పనిచేస్తాయా అని అంటే వాళ్ళు ఇంకా సోలార్ ప్లెక్సస్ చక్రాలోనే ఉన్నారు, వాళ్ళ ఈగోలో ఉన్నారు. సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ చేసుకోమని చెప్పు. ఎవరికైతే పనిచేస్తాయా అన్న దాని మీద వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తాయో. ఎస్. ఎస్ మ్యామ్. ఇంకోటి మ్యామ్, లైక్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి కూడా మనం బయటపడొచ్చా హోపోనోపోనో అని చెప్పేసి. అంటే ప్రశాంత్, ఇక్కడ ఈసారి వెరీ గుడ్ క్వశ్చన్ అడిగా. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఈసారి నేను షేర్ చేసే నాలెడ్జ్ ఇస్ లీనియేజ్. లీనియేజ్ అంటే మన వంశం నుంచి తెచ్చుకునే యాన్సిస్టర్స్. అంటే ఈ బయాలజికల్ బాడీలో మన అమ్మ వైపు నాన్న వైపు 2 DNA 2 వైపుల నుంచి వచ్చే ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్. అమ్మతో ఉన్నప్పుడు ఇన్ ఎనర్జీ అంటే 3 చక్రాస్, ఏవైతే సెక్రల్ చక్ర, హార్ట్ చక్ర అండ్ థర్డ్ చక్ర లో ఎనర్జీస్. మనం అందరం ఎనర్జీ బాడీస్. మనం పుట్టగానే మనకి ఎనర్జీ ఉండదు, మనకి ఎనర్జీ తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? భూమి మీద నుంచి 80%, అమ్మ నుంచి నాన్న నుంచి అండ్ పైన సోర్స్ ఎనర్జీ నుంచి తక్కిన 20% తెచ్చుకుంటాం. ఈ తెచ్చుకునే ప్రాసెస్లో మన లీనియేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కంపేర్డ్ విత్ చెట్టు. అంటే ఒక పెద్ద ట్రంక్తో ఉన్న ట్రీ. ఏ ట్రంక్లో ఉంది, దానిలో ఎన్నెన్ని భాగాలు ఉంటాయి, దాని ట్రంక్ పైన ఉన్న షీల్డ్ కనుక కట్ అయిపోతే బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. అంటే బ్లాక్ మ్యాజిక్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ నీకు తక్కువైపోతుంది. ఎప్పుడైతే నీ ట్రంక్ షీల్డ్ లేదు, 4th లేయర్ కట్ అయిపోయింది అంటేనే నీకు బ్లాక్ మ్యాజిక్ ఎంటర్ అయిపోయింది. 3rd లేయర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఏదైతే గోల్డెన్ రివర్ లైక్ అ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ. ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీకి నీకు కనుక లైక్ సెపరేట్ అయిపోయినప్పుడు, నువ్వు ఒక స్ట్రీమ్ అనుకో, నీ బ్లాక్ వల్ల ఏదో ఒక బ్లాక్, నా లిమిటింగ్ బిలీఫ్ ఏంటి, ఈరోజు నాకు డబ్బులు లేవు, బ్లాక్ అవ్వగానే ఇదొక పడల్లాగా అయిపోతుంది. ఇదొక చిన్న పడల్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు తెలుగులో పడల్ని, ఒక లేక్ లాగా, చిన్న కాలువలాగా, చిన్న బుజ్జి మురికి కాలువలాగా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ మురికి కాలువ ఎన్ని రోజులు ఉంటుంది? సూర్యరశ్మికి భూమి ఎండిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఎండిపోయిందో, 3rd లేయర్ ఎప్పుడైతే ఎండిపోయిందో, 4th లేయర్లో ఉన్న షీల్డ్ ఏమవుతుంది? బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఎనర్జీ, అంతే. అదే బ్లాక్ మ్యాజిక్. బయట వాళ్ళు ఏమన్నా కూడా నీకు ప్రొటెక్షన్ ఉండదు. సో దీన్ని హోపోనోపోనో ద్వారా అమేజింగ్గా మార్చుకోవచ్చు. లీనియేజ్ ఈసారి చేసేదే స్పెషలైజ్డ్. నేను క్లాస్ తీసుకోపోతున్నాను. మన లీనియేజ్ యాన్సిస్టర్స్ నుంచి సోర్స్ ఎనర్జీ, అమేజింగ్ ఆన్ గోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఫౌండేషనల్ మదర్ అండ్ ఫాదర్ ఉంటారు, అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం. దిస్ ఇస్ ఆల్ బ్యూటిఫుల్. ఓన్లీ 5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అవుతాం. సూర్యుడితో కనెక్ట్ అవుతాం. సూర్యుడు, వీనస్, జూపిటర్ అండ్ బ్యూటిఫుల్ మన ప్లానెట్స్తో కనెక్ట్ అవుతున్నాం. ఈసారి స్టార్స్తో కనెక్ట్ అవుతున్నాం. కంప్లీట్గా నేచర్ ఉంది మనకి ఇవ్వడానికి, దేనికి శక్తిని ఇవ్వడానికి. మన పోర్షన్ ఆఫ్ ఎనర్జీ నేచర్లో ఉంది, మన పోర్షన్ ఆఫ్ ఎనర్జీ సెలెస్టైల్ బాడీస్లో ఉంది, స్టార్స్లో ఉంది. అది మనకి తెలియలేదు. ఇప్పుడు దాకా మనం మర్చిపోయాం. అందుకు ఘోర కలియుగంలోకి వచ్చి ఆల్వేస్ లెఫ్ట్ బ్రెయిన్తోనే పనిచేయడం మొదలుపెట్టాం.
ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా ఎనర్జీ తీసుకోవాలి, ఎలాగ క్లీన్ చేసుకోవాలి, లీనియేజ్ని మనం ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ని ఎలా తీసుకోవాలి, డిఫరెంట్ మెడిటేషన్స్ ద్వారా. అండ్ వాళ్ళని అడగగానే ఈ ఫౌండేషనల్ మదర్ అండ్ ఫాదర్ ఎంత బ్యూటిఫుల్గా మనకి ఎనర్జీ ఇస్తారు. ద స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ ఎంత బ్యూటిఫుల్గా మనకు వస్తుంది, హ్యుమానిటీ ఎంత బాగా పెరుగుతుంది. అండ్ మన లీనియేజ్ ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ రాగానే గోల్డెన్ ఎనర్జీ, యూ ఫీల్ సో అలర్ట్. ఈవెన్ నేను ఈరోజు ఇప్పుడు నాకు ఎంత టైము, ఆల్మోస్ట్ లైక్ 1 గంట కావస్తుంది అర్ధరాత్రి. కానీ నాకు అసలు కళ్ళు ఏమైనా నిద్రమత్తుగా ఉన్నాయా, లేకపోతే నా ఫేస్లో ఏమన్నా ఇలాగా డల్ అయింది, అసలు నిద్రే రానట్టుగా ఉంటుంది. ఎందుకు తెలుసా, ఐఎమ్ టేకింగ్ సన్ బ్రీదింగ్. నేను చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేశాను. అమేజింగ్ పవర్ త్రూ అవుట్ ద డే. అసలు ఈ పవర్ని మళ్ళీ షట్ చేస్తే కానీ నేను నిద్రపోలేను, అంత అమేజింగ్ పవర్ వస్తుంది. సో ఎంత బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకైనా కూడా మన సోర్సెస్ నుంచి మన స్పాన్సరింగ్ ఉంటుంది, నేచరే స్పాన్సర్ చేస్తుంది, అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి. అమేజింగ్ నాలెడ్జ్, అమేజింగ్. మనం అంటే మన పవర్ మనమే, మనం మర్చిపోతున్నాం. మనది లేని పవర్ని తెచ్చుకోవడమే. ఏది లేదు ఈరోజు, డబ్బులు లేవు, లేకపోతే ఇల్లు లేదు, లేకపోతే జాబ్ లేదు, వ్యాపారం జరగట్లేదు, లేకపోతే లాస్ వస్తుంది, లేకపోతే రిలేషన్షిప్ బాగాలేదు, పెళ్లి జరగలేదు, ఏదైనా కూడా యూ డోంట్ హ్యావ్ ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, ఓన్లీ ఎనర్జీ. హోపనుపొనకి ఎనర్జీకి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు. ఎస్, ఏదైతే బ్లాక్ పడల్గా మనం ఒక చిన్న కాలువలాగా ఎలా చీలిపోవడానికి, స్ట్రీమ్కి మనం దూరం అవడానికి కారణమే ఈ బ్లాక్స్. ఏవైతే మన గురించి మనం తక్కువ అనుకోవడం, మన గురించి భయపడడం, అవి ఎక్కడి నుంచి వస్తాయి? 0 to 7 years నుంచి వస్తాయి. వాటిలోకి వెళ్ళి ఇన్నర్ చైల్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదైతే మిస్ అయిన పార్ట్ని మనం అందించి దాన్ని హ్యాపీ చేసి, ఈ లిమిటింగ్ బిలీఫ్ దాని చేతిలో ఉంటుంది, అది తీసేయి. కానీ దట్ ఈస్ ఎనర్జీ, దట్ ఈస్ ద ప్రోగ్రామ్. మనం వన్ విత్ ద స్ట్రీమ్ అవుతాం. స్ట్రీమ్లోంచి ఎక్కడ ఎల్లో ఎనర్జీ, గోల్డెన్ ఎనర్జీ లేని ప్లేస్లో మనం తెచ్చుకుంటాం సెలెస్టైల్ బాడీస్ నుంచి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లీనియేజ్ నుంచి. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎప్పుడెప్పుడు క్లాస్ మొదలవుతుందో, ఎప్పుడెప్పుడు చెప్పొద్దామా అందరికీ ఈ నాలెడ్జ్. ఎస్ 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 ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా ఫర్దర్ క్లాసెస్ అంటే ఇంకా మనం రేపు సాటర్డే అండ్ సండే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనకు 2:30 నుంచి లైక్ 4:30 అవ్వచ్చు, 5:30 అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం మనము మన క్లాసెస్ లో వంశపారపరంగా చేసిన చాలా ప్రక్రియల్లో కానీ అద్భుతమైన రిజల్ట్స్, ఐ నో. నార్త్ స్టార్ తో కనెక్ట్ అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడం, మన పూర్వీకులతో కనెక్ట్ అవ్వడము, అసలు రకరకాల మెడిటేషన్స్, క్వాంటమ్ జంప్ మెడిటేషన్స్ కానీ, లైక్ దర్ ఆర్ ఎన్ఎల్పి టెక్నిక్స్ కానీ, సో మెనీ థింగ్స్. సో రిజల్ట్స్ మనం తీసుకోవడానికి కూడా టైం లేదు, అంత అద్భుతంగా ఐ వచ్చాయి నో. రిజల్ట్స్. ఇంకా సో బోల్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, అసలు అవి పోస్ట్ కూడా చేయడానికి కూడా నాకు టైం లేదు ఇప్పుడు. అంత బిజీ. సో దిస్ టైమ్ వీఆర్ సో ఎక్సైటెడ్ మ్యామ్. మేము కూడా యాజ్ అ టీమ్ మెంబర్స్ గా వీఆర్ సో ఎక్సైటెడ్ టు లర్న్ అబౌట్ దాట్. అండ్ ఎస్, రేపటి కోసం మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం, నేను, హర్షిత అండ్ అవర్ టీమ్. ఈసారి కొత్త సబ్జెక్ట్ తో వస్తున్నాం. అండ్ కొంతమంది అడిగారు, ఎస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి, అంటే ప్రీవియస్ క్లాస్ కి ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అడిగారు. సో ఎస్, డెఫినెట్ గా ఉంటుందని చెప్పాను. డెఫినెట్ గా ఉంటుంది. ఈసారి మనీ క్లాస్ నేను లెంగ్దీ క్లాస్ తీసుకుంటున్నాను, 1.5 hours. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనీ అంటే ఓన్లీ ఏమి, ఎలాంటి బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ ని ఎలా తీసేయాలి, ఎంత బ్యూటిఫుల్ గా అసలు డైలీ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, అండ్ అమేజింగ్ 21 days ఆ లెంగ్దీ మెడిటేషన్ అండ్ యాక్టివేషన్ అండ్ హిప్నాసిస్ ద్వారా ఇట్స్ ఎవ్రీ డే చేయాలి 21 days. మై గాడ్, దట్ ఈస్ absolutely beautiful. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషనే. అండ్ విత్ డిఫరెంట్ డైలీ రొటీన్ ఎలా చేసుకోవాలి, అండ్ విత్ నేను ఇంకా అసలు ఆ టూల్స్, టెక్నిక్స్, ఎలాగ మనం సోర్స్ ఎనర్జీ ద్వారా ఎలాగ మన ఎనర్జీని మన బాడీలోకి, మన ఫీల్డ్లోకి ఎలా పోసుకోవాలి అనేది ఇలా అర్థమవుతుంది. అమేజింగ్, సూపర్ అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి ఈసారి అయితే. అలాగే చక్రాస్ క్లాస్లో అయితే ఎస్, దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ చక్ర క్లాస్. 7 చక్రాస్
నేను తీసుకున్నాను. బట్ ఈసారి ఓన్లీ ఫోకసింగ్ ఆన్ 3 చక్రాస్. దెర్ ఈస్ అ బిగ్ రీజన్ అబౌట్ దట్. మన ఫిజికల్ చక్రాస్ ఇవి. ఎందుకంటే మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్ బియాండ్ ద ఫిజికల్ హార్ట్ చక్రాకి వెళ్ళిపోతున్నాం. సో దట్ ద బ్రిడ్జ్ బిట్వీన్ దట్ 3 నాన్ ఫిజికల్ బీయింగ్ చక్రాస్, హయ్యర్ చక్రాస్ అండ్ లోవర్ చక్రాస్ కి మధ్య ఈ లోవర్ చక్రాస్ ని ఎంత డీప్ క్లీన్ చేయాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 21 days అయితే సరిపోదు. అందుకనే నేను ఓన్లీ 3 చక్రాస్ మీద వర్క్ చేస్తున్నాను ఈసారి. ఇన్ డీప్, సూపర్ డీప్ లెవెల్. అండ్ లీనియేజ్, మన లీనియేజ్ ని తీసుకొని అమేజింగ్ హీలింగ్ సెషన్ ఉంటుంది, యాన్సెస్ట్రల్ హీలింగ్. అండ్ త్రూ అవుట్ ద డే చాలా బాగుంటుంది. ఈసారి గోయింగ్ టు బి అమేజింగ్ సెషన్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. అండ్ యూ విల్ డెఫినెట్లీ సీ mind blowing meditations, music, everything. That's going to be amazing. And yeah, yes. Yes. Thank you so Thank much, you so ma'am. much. Harshita, do you have any question about that? నో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఇంత అమేజింగ్ నాలెడ్జ్ మాకు అందిస్తున్నందుకు. Thank you so సో much. దట్ మేము కూడా మా ఫిజికల్ లైఫ్ లో ఎదుక్కుంటే వెళ్తున్నాం. Of థ్యాంక్ యూ సో course. మచ్. We are all one. Like నేను ఎదిగానంటే నా టీం ఎదిగిపోతే అందరూ అంతే, ఎవరు అంతే. వీఆర్ ఆల్ వన్. వన్నెస్ అనేది కాన్షియస్నెస్ డెవలప్ చేసుకోవాలి. వీఆర్ ఆల్ వన్. వీఆర్ నాట్ సెపరేట్ అట్ ఆల్. అంతే. ఓకే. Yeah. So, థ్యాంక్ యూ వెరీ చూసారు మచ్. కదా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఎవ్రీ వీడియో కింద మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా టెలిగ్రామ్ లింక్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి మన టీమ్ ని కాంటాక్ట్ అవుతే కనుక హ్యాపీగా జూమ్ లింక్స్ కానీ ఇంకా ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అదే విధంగా గ్రూప్స్ కూడా ఉంటాయి అన్నమాట, చాట్ గ్రూప్స్. అక్కడ నుంచి కూడా మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే కనుక అక్కడ నుంచి జూమ్ లింక్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన జూమ్ కెపాసిటీ వచ్చేసి 1000 పీపుల్ అన్నమాట. సో 1000 పీపుల్ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వలేకపోతున్నామండి అనుకుంటారు, ఏం పర్లేదండి. మీరు మనకు యూట్యూబ్ లైవ్ కూడా వెళ్తుంది. మన హోపోనోపోనో వర్ధిని అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మనం లైవ్ వెళ్తాం అనమాట. సో అక్కడ నుంచి కూడా మీరు హ్యాపీగా ఆ లైవ్ ని వ్యూ చేయొచ్చు. హ్యాపీగా మీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అక్కడ నుంచి కూడా అక్కడ క్వశ్చన్స్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో. అండ్ ఇంకా ఫర్దర్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే 3 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ నెంబర్స్. అక్కడ నుంచి మన టీమ్ మెంబర్స్ హ్యాపీగా మీ అందరు కూడా హెల్ప్ చేస్తారండి ఈ విషయంలో. అండ్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, దట్ చాలా మంది కూడా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ లైక్ దే ఆర్ ఆస్కింగ్ రికార్డింగ్స్ అన్నమాట. ఈసారి మేము విన్నాము లేడీస్ కోసం, ఎస్పెషల్లీ లేడీస్ కోసం వాళ్ళకి ఫిట్నెస్ డాన్స్ అని చెప్పేసి, జుంబా డాన్స్ అని చెప్పేసి, రకరకాల వాళ్ళ బ్యూటీ కోసం, వాళ్ళ బ్యూటీని పెంచుకోవడానికి అని చెప్పేసి ఒక సపరేట్ గా ఒక ప్రీ రికార్డెడ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ యా ఎలా ఉండబోతుంది అసలు యాక్చువల్లీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో కెన్ యూ ప్లీజ్ మాకు చెప్పండి మ్యామ్. అది అది నాకు చాలా 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 ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్ తో నేను తయారు చేస్తున్నాను. దో నేను చాలా బిజీగా ఉంటాను, బట్ స్టిల్ నేను అది ఎందుకు చేస్తున్నానంటే దట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అమ్మాయిలు అందరినీ. ఎంత చక్కగా అంటే చక్కటి సెల్ఫ్ లవ్ వస్తుంది, వైబ్రేషన్. నాకు తెలిసినంత మటుకు అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా? అమ్మాయిలు లీనియేజ్ని క్లీన్ చేస్తారు, చక్కగా చేస్తారు, ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తారు. అలాంటి అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉండాలంటే తనలో లిమిటింగ్ బిలీఫ్స్ కనుక లేకపోతే ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇంటికి ఏ రోల్లో ఉన్నా, అమ్మాయి అమ్మగా ఉన్నా, అక్కగా ఉన్నా, చెల్లిగా ఉన్నా, లేకపోతే ఏ రోల్లో ఉన్నా, అత్తగారిగా ఉన్నా, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ కనుక పోగానే షీఈస్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ శక్తి. ఇట్స్ అ ఫెమినైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ డివైన్ ఎనర్జీగా మారుతుంది. దట్స్ వాట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఇస్. దాంతో బ్యూటిఫుల్ హిప్నోసిస్ ద్వారా బాడీని ఎలా మార్చుకోవాలి, అమేజింగ్ బ్యూటిఫుల్ అఫర్మేషన్స్, అది నేను ఇంకా అదే చెప్పలేకపోతాను. అంత బ్యూటిఫుల్ అయిన నాలెడ్జ్ని నేను ఇస్తున్నాను. దాంట్లో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ 16 వెరైటీస్ ఆఫ్ affirmations, askfirmations, and different hypnosis, meditations, and most importantly, yes, fitness dances. బ్యూటిఫుల్ ఫిట్నెస్ డాన్సెస్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ కూడా మీరు చేయొచ్చు. అండ్ అవి కాకుండా
21 days, different knowledge, the tools and techniques. That is going to be amazing, amazing, amazing. I'm super happy to give that gift to all the beautiful girls who are cleaning this negative energy from the lineages. That's ati telusukunnaka I need to respect women, like, and so feeling so happy to be e life lo e body ఉన్నందుకు. సో అది ఎస్ ఎస్ రిలీజ్ వెరీ వెరీ సూన్ అండ్ అందరికి అవైలబుల్ గా, అందరికి అఫోర్డబుల్ గా ఉండేటట్టుగానే నేను అది డిజైన్ చేస్తున్నాను అండ్ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఎస్ సో ఇది లేడీస్ కోసం అనే కాదండి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి లైక్ మనకు హోపనపోనో రికార్డింగ్ కూడా వస్తుంది. అవి కూడా వస్తాయి అనమాట దానికి సంబంధించి. అదేవిధంగా హీల్ యువర్ బాడీ ఫర్ ఏ హెల్దీ లైఫ్ అని చెప్పేసి మన బాడీని మనము ఎలా హీల్ చేసుకోవాలి, అందులో ఆర్టీటీ మెథడ్స్ అంటే ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ థెరపీ అని చెప్పేసి. ఎస్, నేను ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఈసారి ఓన్లీ 2 ప్రోగ్రామ్స్ లైవ్ ఇస్తున్నాం. లైవ్ అంటే జూమ్ క్లాసెస్ లో 21 డేస్ డైరెక్ట్ నాతో ఉండేది 2 క్లాసులు. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నేను బిజీ అయిపోయాను. సో ఓన్లీ మనీ క్లాస్, ఎందుకంటే మనీ అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి, మనీ రాగానే అందరూ హెల్తీగా అయిపోతారు, అందరూ హ్యాపీగా అయిపోతారు, రిలేషన్షిప్స్ ఆటోమేటిక్గా టక్ 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 అని కనెక్ట్ అయిపోతాయి. సో అందుకని ఐ థాట్ లైక్ దట్ ఈస్ ద ఓన్లీ వే. సో చక్రాస్ ఇస్ ద lineage cleaning is the responsibility. అది డెఫినెట్ గా అది ఇట్ కవర్స్ ఆల్ 3 ఏరియాస్. తర్వాత ఏదైతే మనం కొత్తగా ఏదైతే క్లాసెస్ తీసుకోవట్లేదో ఆ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో దే కెన్ జస్ట్ టేక్ దట్ ప్రోగ్రామ్ ఫర్ 30 days. ఏదైతే హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ ఏ ప్రోగ్రామ్ అయితే మనం ఇవ్వట్లేదో దాన్ని ఆన్లైన్లో వాళ్ళు తీసుకోవచ్చు ఫర్ పీరియడ్ ఆఫ్ 30 days. తీసుకొని హ్యాపీగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే బ్యూటీ అండ్ హెల్త్ అండ్ బ్యూటీ మాస్టరీ అది తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏదైతే బేసిక్ హోపునుపునో క్లాసెస్ లైక్ దట్ ఈస్ ఆల్సో ఫర్ 30 days. అమేజింగ్ మెడిటేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఎస్, వీఆర్ ప్లానింగ్ టు డూ దట్ మెడిటేషన్స్, ఓన్లీ ప్యూర్ మెడిటేషన్స్ క్లాస్ కూడా తీసుకోపోతున్నాం. దోస్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ ఫ్రీ క్లాసెస్లోనూ, దాని తర్వాత మనం చెప్తాం. ఓకే ప్రశాంత్? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పటికి చాలా 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 డీటెయిల్స్ ఇచ్చారు. సో ఎస్, అదండి. మీరంతా కూడా రేపు సాటర్డే అండ్ సండే జరగబోయే క్లాసెస్ కి వచ్చేసేయండి, ఫ్రీ వర్క్ షాప్ కి. అని చెప్పాం కదా, డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఉంటాయి, మన టీమ్ మెంబర్స్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. యూ కెన్ రీచ్ అవుట్ దేర్. అందరూ హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Super excited. Thank you. Thank you. And Thank you guys. yeah. We all see you in the session. So Yes. రేపు చూస్తాం మిమ్మల్ని అందరినీ Yes, కూడా. తప్పనిసరిగా ఇట్ ఈస్ కంపల్సరీ. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాలి. యూట్యూబ్ లైవ్లో అయినా చూసేసేయండి, మీకేంటి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ 2 hours ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. 2 hours మీరు జాగ్రత్తగా వినాల్సిందే. ఇదేదో కొంచెంసేపు విని మళ్ళీ ఒకసారి వచ్చి చూస్తే అర్థం కాదు. ఓకే? Yes, I'm sorry, please forgive me. Thank you. I love you, everyone. Thank you, ma'am.